విశాలాంధ్ర వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 38వ రోజుకు అంగన్వాడీల సమ్మె. గుడివాడలో వైసీపీ కవ్వింపు చర్యలు, ఉద్రిక్తత. రానున్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం, చంద్రబాబు పిలుపు. బేగంపేటలో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన ప్రారంభం. ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ విడుదల. ఆ సమన్లు రాజకీయ ప్రేరేపితం, కేజ్రీవాల్ విమర్శ. బాధ్యతలున్నాయి, మరింత సమయం ఇవ్వండి, సుప్రీంకు బిల్కిస్ బానో కేసు దోషులు. చివరి నిమిషంలో చండీగఢ్ మేయర్ ఎన్నికలు వాయిదా. ఇరాన్పై పాకిస్తాన్ ప్రతీకార దాడి. ఆ సీన్ సినిమాకే హైలైట్. 12th ఫెయిల్ పై ఆనంద్ మహీంద్ర. నష్టాల్లో సూచీలు 21,450 దిగువన నిఫ్టీ. ఇక వివరాలు ఏంటో చూద్దాం. అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మె 38వ రోజు గురువారం కొనసాగుతోంది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ల అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న అన్ని జిల్లాల్లో 1 గంట పాటు రాస్తారోకోలు నిర్వహించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంగన్వాడీలు నోటీసులు తిరిగి ఇచ్చి నిరసన తెలిపారు. అనంతపురంలో షోకాజ్ నోటీసులతో అంగన్వాడీలు నిరసన తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులో అంగన్వాడీలు నిరసన కొనసాగిస్తున్నారు. నెల్లూరులో జాతిపిత గాంధీ మహాత్ముని విగ్రహం వద్ద అంగన్వాడీలకు మద్దతుగా ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు షార్ రిటైర్డ్ ఉద్యోగులు శిబిరం వద్దకు వెళ్లి పోరాటానికి సంఘీభావం తెలుపుతూ సంతకాలు చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ, జనసేన, వైసీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఎన్టీఆర్కు నివాళులు అర్పించేందుకు వస్తున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులపై వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. 2 పార్టీల కార్యకర్తలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వెనిగండ్ల రాము కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల జోక్యంతో కొంతసేపటికి ఉద్రిక్తత సద్దుమణిగింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహణకు పోలీసుల అనుమతి కోరారు. ఉదయం 11:30 పోలీసులు వారికి సమయం ఇచ్చారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో నివాళులు అర్పించేందుకు ఆ పార్టీ నేతలు బయలుదేరారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, వైసీపీ కార్యకర్తలు పరస్పరం ఎదురుపడ్డారు. కొడాలి నాని సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో తోపులాట జరిగింది. కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోవడంతో ఇరు వర్గాలు శాంతించాయి. అనంతరం టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అంతకుముందు పోలీసులు టీడీపీ ర్యాలీని అరగంట అడ్డుకున్నారు. పోలీసులతో వాదనకు దిగి తమకు అనుమతి ఇచ్చిన సమయంలోనే ర్యాలీకి నిర్వహిస్తున్నామని ఆ పార్టీ నాయకులు పట్టుబట్టారు. కొడాలి నానికి అనుమతి ఇచ్చి తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ, జనసేన నేతలు పోలీసులను నిలదీశారు. ఆ వైఖరిని నిరసిస్తూ వెనిగండ్ల రాము రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్కు నివాళులు అర్పించి తీరతామని తేల్చి చెప్పారు. ఎన్నికల కోసం కొడాలి నాని వన్నే కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులనే తిట్టిన కొడాలి నానికి ఆయన పేరు తలచే అర్హత కూడా లేదు. యూట్యూబ్లో వ్యూస్ కోసం పాకులాడే వ్యక్తిగా నాని మారారు. గుడివాడలో వైసీపీ పనైపోయింది. సాయంత్రం నిర్వహించే రా కదలిరా సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించడం తగదు. ఈ ప్రభుత్వం మరో 2 నెలలు మాత్రమే ఉంటుందని గుర్తించి పోలీసులు పనిచేయాలి. ఎవరెన్ని కుట్రలు పన్నినా సభను విజయవంతం చేసి తీరుతామని రాము చెప్పారు. రా కదలిరా సభ ఏర్పాట్లలో ఉన్న తమ కార్యకర్తలపై దాడి చేసి అడ్డుకోవాలనే కుట్రతో వైసీపీ కవ్వింపు చర్యలకు దిగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆయన్ను స్మరించుకున్నారు. తెలుగు ప్రజలారా రండి, ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం, ఎన్టీఆర్ కు అసలైన నివాళి అర్పించుకుందామని పిలుపునిచ్చారు. ఒకే ఒక జీవితం, 2 తిరుగులేని చరిత్రలు, కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతు బిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక ఎన్టీఆర్.
తెలుగునాట నిరుపేదకు రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది. తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన వెలుగు ఆయన. పేదరికం లేని కులమతాలకు అతీతమైన సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి. బలహీన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికి దక్కని భద్రతతో తెలుగు నేల అల్లాడుతున్న ఈ వేళ రామరాజ్య స్థాపనకు మనందరం కదలాలి. అందుకే తెలుగుదేశం పిలుస్తోందిరా, కదలిరా అని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా నేను రా కదలిరా అని పిలుపునిచ్చాను. తెలుగు జాతి ఖ్యాతి మహానాయకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న కోట్లాది హృదయాల్లో కొలువైన కారణ జన్ముడికి జోహార్లని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, గత 2 ఏళ్లలో ప్రయాణికుల సంఖ్య 260 మిలియన్లు పెరిగిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వికే సింగ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. 2047 నాటికి విమానయాన రంగం $2 ట్రిలియన్ వృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం. 10 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించాం. ముంబై, ఢిల్లీలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇటువంటివి మరిన్ని నిర్మించాల్సి ఉంది. ఉడాన్ పథకం కింద జమ్మూ కాశ్మీర్లో హెలికాప్టర్ ప్రయాణాలు అమలు చేస్తున్నాం. కశ్మీర్ అభివృద్ధికి ఇది మరింత దోహదం చేస్తుంది. డ్రోన్లకు డిమాండ్ పెరగడంతో మహిళా పైలట్లను తీర్చిదిద్దుతున్నాం. ఉడాన్ 8.3ను నేడు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ పలు విమానయాన సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయి. పౌర విమానయాన చరిత్రలో ఇది నిలిచిపోయే రోజు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నాం. సాధారణ పౌరునికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని మోదీ సంకల్పించారు. ఆ దిశగా ముందుకు వెళుతున్నాం. ఆకాశమే మన హద్దు అని సింధియా చెప్పారు. రాష్ట్రంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం నేడు వడ్డీ రియంబర్స్మెంట్ చేసింది. తొలి దఫాలో అర్హులైన 4,07,323 మందికి వడ్డీ రియంబర్స్మెంట్ కింద 46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. గతంలో సుమారు 5 లక్షలు పైబడి అక్క చెల్లెమ్మలకు 50 కోట్ల పైబడి ఇచ్చామని, 35,000 రుణాలను పావలా వడ్డీకే ఇస్తున్నామని తెలిపారు. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చామని, అందులో ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఒక్కో ఇంటికి 2.7 లక్షలు ఖర్చు, మౌలిక సదుపాయాలకు మరో 1 లక్ష ఖర్చు అవుతుందన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇస్తున్నామని, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్లు తదితర వంటి సామగ్రి మీద కనీసంగా 40,000 మంచి జరిగేలా చూస్తున్నామని, ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి 2,50,000 నుంచి 15 లక్షల వరకు ఉంటుందన్నారు. అన్నీ కలుపుకుంటే దాదాపు ప్రతి అక్క చెల్లెమ్మకు 5 నుంచి 20 లక్షల వరకు ఆస్తిని ఇవ్వగలిగామని సీఎం జగన్ తెలిపారు. మద్యం కుంభకోణం కేసు విచారణకు హాజరు కావడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సమాచారం ఇచ్చారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా తాను గోవా పర్యటనకు వెళుతున్నట్లు దానిలో పేర్కొన్నారు. ఢిల్లీలో నేటి మధ్యాహ్నం విద్యాశాఖ కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరయ్యారు. పార్టీ కార్యకర్తల సమావేశంతో పాటు బహిరంగ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ 3 సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఈ నోటీసులు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి తనను దూరం చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ఇదంతా చేస్తోందని అన్నారు. వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే జనవరి 18న విచారణకు హాజరు కావాలని కోరుతూ గత వారం 4వసారి ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. తమకు కొన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నాయని, లొంగిపోయేందుకు మరింత సమయం ఇవ్వాలంటూ బిల్కిస్ బానో కేసులోని 3 దోషులు గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వృద్ధ తల్లిదండ్రులు, పిల్లలకు తన అవసరం ఉందంటూ దోషుల్లో ఒకడైన గోవింద్ నాయ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత తనదే అంటూ, తన 2 పిల్లల అవసరాలు చూడాలంటూ, ఇప్పుడు తన వయసు 55 సంవత్సరాలంటూ, తను ఆస్తమాతో బాధపడుతున్నానని అన్నాడు. ఇటీవలే తనకు శస్త్రచికిత్స జరిగింది. అలాగే విడుదల సమయంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తను నడుచుకుంటున్నానని కోర్టుకు తెలిపాడు.
అతడితో పాటు మరో 2 దోషులు కూడా లొంగిపోవడానికి అదనపు సమయం కోరారు. 2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన 7గురిని దుండగులు హత్య చేశారు. 5 నెలల గర్భిణీగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది దోషులు 15 ఏళ్లు కారాగారంలో గడిపారు. 2022లో వీరికి గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేసింది. ఆ ఏడాది ఆగస్టు 15న వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం వారి విడుదల చెల్లదని జనవరి 8న తీర్పు వెలువరించింది. వారంతా 2 వారాల్లోగా జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. ఆ దోషుల్లో కొందరు అదృశ్యమైనట్టు కొద్ది రోజుల క్రితం పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. చండీగఢ్ నగర మేయర్ ఎన్నికలు చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. ప్రిసైడింగ్ అధికారి అనిల్ మాసిహ్ అస్వస్థతకు గురవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 18న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయని తమకు సందేశం అందిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు మున్సిపల్ కార్యాలయానికి ఎవరూ రావద్దంటూ కౌన్సిలర్లకు అధికారులు సందేశం పంపారు. దీనిపై విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీనే దీనికి కారణమని ఆరోపించాయి. ఈ వాయిదాపై పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయిస్తామని ఆప్ నేత రాఘవ్ చద్దా తెలిపారు. ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో బీజేపీనే ఎన్నికలను ఆలస్యం చేస్తుందని వారు ఆరోపించారు. బలూచిస్తాన్లో ఇరాన్ చేసిన దాడులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన పాకిస్తాన్ 24 గంటల్లోనే ఆ దిశగా చర్యలు తీసుకుంది. ఇరాన్లోని సియస్తాన్ ఓ బలూచిస్తాన్ ప్రావిన్స్లోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసినట్లు గురువారం పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ రోజు ఉదయం ఇరాన్ సియస్తాన్ ఓ బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఉగ్ర స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో సైనిక దాడులు చేశాం. మార్గ్బర్ సర్మచార్ పేరిట నిర్వహించిన ఈ ఆపరేషన్లో పలువురు ఉగ్రవాదులు మృతి చెందారని తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సార్వభౌమత్వాన్ని పాక్ సంపూర్ణంగా గౌరవిస్తుంది. కేవలం మా దేశ భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ దాడులు చేయాల్సి వచ్చింది. పాక్ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే ఏ చర్యను ఉపేక్షించబోము. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రతిస్పందించే హక్కును మాత్రమే వినియోగించుకున్నాం. ఇరాన్ మా సోదర దేశం. ఇరాన్ ప్రజల పట్ల పాకిస్తానీలకు ఎంతో గౌరవం ఉంది. ఉగ్రవాద ముప్పుతో సహా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడంలో సంప్రదింపులు, చర్చలకు ఉన్న ప్రాముఖ్యతను మేము ఎప్పుడూ చెబుతూ ఉంటాం. తద్వారా ఉమ్మడి పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తుంటామని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఏడాది మీరు కేవలం ఒకే ఒక్క సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా 12th ఫెయిల్ సినిమా వీక్షించండి నెటిజన్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సలహా ఇచ్చారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఆసక్తికర కథనాలు, స్ఫూర్తిదాయక అంశాలను పంచుకునే ఆయన 12th ఫెయిల్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. 10వ నిజ జీవిత హీరోల కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. కేవలం కథానాయకుడే కాదు, ఆ దేశంలో విజయం కోసం ఆకలితో ఉన్న లక్షలాది మంది యువత అసాధారణ పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడుతోంది. జీవితంలో ఎదురవుతున్న కఠిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు శ్రమిస్తోంది. ఈ సినిమాలో నటీనటులను ఎంచుకోవడంలో వినోద్ చోప్రా అద్భుతంగా పనిచేశారు. ఇందులోని ప్రతి పాత్ర ఉద్వేగభరిత ప్రదర్శన చేసింది. కానీ విక్రాంత్ మన్సే అత్యద్భుత నటన, జాతీయ స్థాయి అవార్డుకు అర్హత సాధించింది. అతడు ఆ పాత్రలో జీవించాడు. గొప్ప సినిమా అనేది మంచి కథ నుంచే వస్తుందనే విషయాన్ని వినోద్ చోప్రా స్పష్టంగా చెప్పారు. ఈ సినిమాలో ఇంటర్వ్యూ సీన్ హైలైట్. అందులో కొంచెం కల్పితమే అయినప్పటికీ ఆ సంభాషణలు మనసుల్ని హత్తుకుంటాయి. నవభారత్ నిర్మాణానికి మనం ఏం చేయాలో ఈ సినిమా చాటి చెప్తోందని మహీంద్ర తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సూచీలు వరుసగా 3వ రోజు నష్టపోయాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకులో షేర్లలో మరోసారి అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఓ దశలో 900 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్ తర్వాత కోలుకుంది. సెన్సెక్స్ 300 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 21,450 స్థాయి దిగువన ముగిసింది. క్రితం ముగింపు 71,500.76 పాయింట్లతో పోలిస్తే 400 పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్ ఈ ఉదయం 71,018.86 వద్ద ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 70,665.50, 71,451.29 మధ్య కదలాడిన సూచీ చివరకు 313.90 పాయింట్ల నష్టంతో 71,186.86 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 109.70 పాయింట్ల నష్టంతో 21,462.25 మధ్య
వద్ద స్థిరపడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.